ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అయితే పరమేశ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. సో స్ట్రేట్ వై రైట్ సైడ్ కొడితే అయితే మనకైతే సుందర్ కళాకార్ వారి వర్క్షాప్ వస్తుంది. సో చూసుకోవచ్చు. సో లోపలికి వెళ్దాం. మనమైతే అన్న వాళ్ళైతే అప్డేట్ అనేది ఉన్నదన్నమాట ఈ వీడియోలో చూసుకోవచ్చు. సో విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకైతే 22 ఫీట్స్ ఉంటుంది. సో ఈ విగ్రహంలో మనకి యూనిక్ ఏముందంటే మనకి హ్యాండ్ మూమెంట్ ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు, అలానే మనకి కదులుతూ ఉంటుంది అనమాట హ్యాండ్ వచ్చేసి. సో పోయిన వీడియోలో మనమైతే చూసుకున్నట్టయితే మనకైతే కలర్ అనేది అవ్వలేదు అనమాట. ఈరోజు వచ్చేసి అయితే మనకైతే దాదాపు 50 to 70% అనేది అయిపోయింది అనమాట కలరు. కళ్ళు ఇంకా గోల్డ్ వేస్తే మనకైతే ఫినిష్ అయిపోతుంది అనమాట కలరింగ్ పార్ట్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే అన్న వాళ్ళు అయితే ఎంత డీటెయిల్గా పాము కూడా ఇచ్చారు భుజం మీద అయితే. సో ధోతి మీద అయితే కలర్ చూసుకోవచ్చు, మనకు పింకిష్ కలర్, అందులో షేడ్ అయితే బ్లూ కలర్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో. సో విగ్రహానికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి. ఒకటి ఆశీర్వాదం చేయి, ఇంకొకటి అయితే మనకైతే లడ్డు చేయి అనమాట. సో జ్యువెలరీ చూసుకున్నాం మనం ఒకసారి అయితే. సో ఎంత డీటెయిల్గా అయితే ఉన్నదో చూసుకోవచ్చు ఇక్కడైతే. సో స్వామివారి ఫేస్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో. సో కిరీటం మీద అయితే రాముడు అనమాట, బలరాముడు అనమాట, చిన్ననాటి రాముడు. సో చెవులో కూడా డిజైన్స్ ఉన్నాయన్నమాట. మనకైతే చెవులో షేడింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో, ఎంత నీట్ ఉన్నదో. సో పోయిన వీడియోకి ఈ వీడియోకి అయితే చాలా తేడా ఉందన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి సేమ్ అనమాట, కానీ విగ్రహంకి వచ్చేసి అయితే కృష్ణుని కలర్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. చూసుకోవచ్చు కిరీటం మీద అయితే మనకు రాముడు అనమాట, చిన్ననాటి రాముడు. సో ధోతి అయితే మనకైతే ఆరెంజ్ కలర్ ఇచ్చారు. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఎంత నీట్ ఉందో. సో ఒకసారి అయితే ఫేస్ చూసుకున్నాం ఎంత మంచిగా ఉందో, బాగుందో ఫేస్ అయితే. స్మైలింగ్ ఫేస్ అనమాట. సో స్వామివారి అయితే బొట్టు అనేది ఇంకా పెట్టలేదన్నమాట. సో 2-3 డేస్లో మనకైతే కళ్ళు వేసేటప్పుడు అయితే బొట్టు కూడా వచ్చేస్తుంది అనమాట. సో చెవులో కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా మనకైతే డిజైన్స్ అయినా కానీ పెయింట్ అయినా కానీ చూడనీకైతే బాగుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. చూసుకుంటే అయితే ఇక్కడైతే పక్కన మనకైతే విగ్రహం హైట్ వచ్చేసి ఇంచుమించు 22 ఫీట్స్ ఉంటుంది. సో విగ్రహానికి అయితే మనకైతే 6 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. పక్కన వచ్చేసి అయితే రాముడు అనమాట, చిన్ననాటి రాముడు. సో ధోతి కలర్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. ఫస్ట్ అయితే గోల్డెన్ అనమాట, గోల్డెన్ మీద అయితే పర్పుల్ కలర్ షేడ్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో అక్కడక్కడైతే మనకైతే పర్పుల్ కలర్ షేడ్ ఇచ్చారు చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నదో అన్న వాళ్ళ వర్క్ అయినా కానీ, అన్న వాళ్ళ పెయింట్ అయినా కానీ. సో అంతా బాగుందనమాట. నేనైతే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి, ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. సో పక్కన రాముడు ఉంది, ఒకసారి చూసుకున్నాం. సో రామునికి అయితే మనకైతే కలర్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. సో బొట్టేసిన మనకైతే బొట్టేసి మళ్ళీ ఇంకా కళ్ళు వేసి అయితే చాలా బాగుంటుంది చూడనీకైతే. ఫైనల్ అవుట్పుట్ అనేది అదనమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే చెయ్యి అనేది చూసుకోవచ్చు ఎంటీ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకైతే మూమెంట్ చెయ్యి వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రతి మంగళమూర్తి గణేష్కి అయితే మనకైతే
చేయి హ్యాండ్ మూమెంట్ అనేది అన్న వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో లోపలికి వెళ్దాం, ఇంకా విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో ప్రతి విగ్రహానికి మనకైతే చెయ్యి అయితే ఎంటీ ఉందన్నమాట, చూసుకోవచ్చు. సో ఎంటీ ఎందుకు ఉంచుతున్నారంటే అక్కడ వచ్చేసి మనకైతే ఇలాంటి ఫైబర్ వర్క్ అనేది వస్తుంది అనమాట, ఫైబర్ చెయ్యి వస్తుంది, అది మూమెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు అమ్మవారు. సో చూసుకోవచ్చు ఎంటీ చెయ్యి అనమాట. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. సో చూసుకోవచ్చు కలర్ అయ్యే ముందు అయితే మనకైతే విగ్రహం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఎంత డీటెయిల్గా జ్యువెలరీ అనేది ఉందో చూసుకోవచ్చు మనమైతే. సో ఇది ఫ్రెండ్స్ మన పరమేశ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.